నీవిలా అనుకుంటున్నావా? దేవుడు కరుణామయుడు, క్షమిస్తాడులే. నేను ఎలా ఉన్నా పర్వాలేదు. అయితే విను నా బిడ్డా, నేను కరుణామయుడు. అవును, నేను క్షమించువాడు నిజమే. కాని నా కృపను పాపానికి అనుమతిగా మార్చవద్దు. నిన్ను రక్షించడానికి నేను శిలువపై రక్తం చిందించాను. నీవు పాపంలోనే కొనసాగాలని కాదు, పాపం నుండి విముక్తి పొందాలని. నా క్షమాపణను తేలిగ్గా తీసుకో. నా ప్రేమను నిర్లక్ష్యం చేయకు. నేను ఆలస్యం చేస్తున్నానని అనుకోకు. నేను నీకు అవకాశం ఇస్తున్నాను. ప్రతి పిలుపు, ప్రతి హెచ్చరిక, ప్రతిసారి నీ మనసులో కలిగే బాధ, అది నేనే నిన్ను తిరిగి పిలుస్తున్న స్వరం. పాపంతో ఆడుకోకు. అది చిన్నదిగా మొదలై నీ ఆత్మను బంధిస్తుంది. ఈ విషయం మర్చిపోకు. నేను క్షమించువాడిని మాత్రమే కాదు, నేను తీర్పు తీర్చేవాడిని కూడా. అందుకే ఆలస్యం చేయకు. పశ్చాత్తాపంతో నా దగ్గరకు రా. నేను క్షమిస్తాను. లేకపోతే న్యాయమైన తీర్పు నిలుస్తుంది. నీవా స్థితిలో ఉంటే కామెంట్లో "నేను తిరిగి వస్తున్నాను ప్రభువా" అని రాయి.